వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే దేవుడు సూర్య భగవానుడని ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని అభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ముఖ్య కారణమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అధ్యక్షత వహించి భక్తుల నుండి సలహాలు సూచనలు స్వీకరించడం కోసమే ఈ కార్యక్రమమని అన్నారు. శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ అరసవిల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, దేవాదాయ శాఖ రామ్మోహన్ రెడ్డికి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఈ ఘనత దక్కిందన్నారు. ఈ 3 రోజులు పండగలా చేసుకోవడానికి ప్రజలు అందరూ సహకరించాలన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో రథసప్తమి జరగనున్న నేపథ్యంలో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం అయిందన్నారు. ఈ 3 రోజులు పండుగలలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన శోభాయాత్రలలో ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ శోభాయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సాంస్కృతిక సాంప్రదాయం ఉంటుందని, సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీన సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సౌరయాగం నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు శ్రీకాకుళం జిల్లా చరిత్రతో కూడిన లెజర్ షో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగర సుందరీకరణకు సంబంధించి మున్సిపాలిటీకి 2 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులని రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టుకున్న తక్షణమే 1 మినిట్లో ఆయన డిసైడ్ చేసి అది రాష్ట్ర పండుగగా ఇస్తామని ఒప్పుకొని దానికి శాంక్షన్స్ అన్ని ఒక 2 నెలలు కైపెట్టింది గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు. నిత్యం మేము పరిశీలన చేస్తూ ఇది మొన్న 19వ తారీఖున రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ 3 రోజుల ఉత్సవాలు, గతంలో రథసప్తమి అంటే 1 రోజే జరిగేది, ఇప్పుడు అదే రథసప్తమి 3 రోజుల పండుగగా జరపమని ఉత్తర్వులు వచ్చాయి. ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎండోమెంట్ మినిస్టర్గా రామనారాయణ రెడ్డి గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి అందరూ కూడా మా నియోజకవర్గం ప్రజల తరఫున ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై ఉండి మీరు ఇంకా అభివృద్ధి చేయడానికి మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరిగింది కనుక ఇది ఘనంగా దీన్ని నిర్వర్తించాలనేది మన ఇక్కడ గురువారం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక సరళిని జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు. ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో గురువారం 3వ రోజు పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా పోలీసు కానిస్టేబుళ్లు అభ్యర్థుల ఎంపిక సరళిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగాయి. గత 2 రోజుల దేహదారుడి పరీక్షలలో సుమారు 1199 మంది అభ్యర్థులు దేహదారుడి పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, మొదటి రోజు 322, రెండవ రోజు 409, మొత్తం 731 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో సోమవారం 192 మంది, మంగళవారం 200 మంది, మొత్తానికి 397 మంది అభ్యర్థులు ఛాతీ ఎత్తు, లాంగ్ జంప్, 1600 మీటర్లు మరియు 100 మీటర్ల పరుగులో అర్హత సాధించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్వీ సర్టిఫికేట్లు పరిశీలన, ఛాతీ ఎత్తు, 1600 మీటర్లు మరియు 100 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ తదితర ఈవెంట్స్లలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. నర్సన్నపేటలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ట్రైనింగ్ 1 డే ప్రోగ్రాంను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నర్సన్నపేట ఎస్టీ క్లారెట్ స్కూల్ నందు నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా బలోపేతం చేయాలి, దీంట్లో స్కూల్ కమిటీ బాధ్యతలు ఏమిటి, ఉపాధ్యాయుల బాధ్యతలు ఏమిటి అనేది వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ పి జనార్దనరావు, ఏపీఓ మల్లికాంత్, నళినీకాంత్, శాంతారావు, దాల్నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం ఏర్పాటు చేసిన శిక్షణ సమావేశం ఒక ప్రైవేట్ స్కూల్లో నిర్వహించడం సూచనీయంగా ఉంది. శిక్షణ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో తగు సౌకర్యాలు లేవా? విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలను ఆయా సీడీపీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల పనితీరు గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ సంబంధిత సీడీపీఓలతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాలు, గుడ్లు పంపిణీ జరగాలని, ముఖ్యంగా గర్భిణీలు, పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలని, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల పనులను త్వరగా పూర్తి చేయాలని, ఈ విషయంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని, ఈ విషయంలో వెనుకబడ్డ సీడీపీఓలు పనితీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని అన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టడానికి గ్రామస్థాయి, మండల స్థాయిలలో నిర్వహించబోయే సమావేశాలు, అవగాహన కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేసి తనకు సమర్పించాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలలో ఇంకుడు గుంతలు, ఇతర సామాగ్రి పంపిణీ పనులను వెంటనే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు సీడీపీఓ సూపర్వైజర్లు క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి నిర్లక్ష్యంగా ఉన్న కేంద్రాల కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐసీడీఎస్లో పనిచేసే ఉద్యోగుల సిబ్బంది అంకితభావం, చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించాలని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. టీహెచ్ఆర్ 100% లబ్ధిదారునికి అందేటట్టుగా చూడాలని, మాతా శిశు మరణాల నియంత్రణ దిశగా పనిచేయాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన చిన్నారావు కుటుంబం. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన చిన్నారావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చిన్నారావు అన్నయ్య వెంకయ్యకి 2 ఆడపిల్లలు కాగా, వెంకయ్య భార్య ఆరోగ్య సమస్యతో, అమ్మ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నారు. వీరందరికీ ప్రస్తుతానికి వెంకయ్య ఒక్కరే ఆధారం కాగా, పిల్లల చదువులకు, వారి కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతుండడం బాధాకరం. కావున దాతలు సహృదయంతో స్పందించి వీరికి ఆర్థిక సహకారం అందిస్తారని స్మాల్ సర్వీస్ 2 సొసైటీ తరపున మా ఫోన్ నంబర్కు 9390610820 కాల్ చేసి తగిన సహకారం అందిస్తారని కోరుతున్నారు. స్మాల్ సర్వీస్ 2 సొసైటీ ద్వారా సహాయం చేయమని, వారికి జీవనోపాధికి అలాగే పిల్లల చదువు కూడా ఇబ్బంది అవుతుందని మనకు తెలియజేయడం జరిగింది. ఈ నెలలో భాగంగా అంటే జనవరి 2025 నెలలో భాగంగా మనం వీరికి కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాము. కాబట్టి దాతలు సహృదయంతో వీరికి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేస్తే వీరికి, వీరి కుటుంబానికి, పిల్లల చదువులకు మనం చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే వీరు
చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అతను ఒక్కరి మీదే కుటుంబం అంతా ఆధారపడి ఉంది. వాళ్ళ భార్య అనారోగ్య సమస్యలు ఉంది, వాళ్ళ అన్నయ్య కూడా అనారోగ్య సమస్యలతో ఉన్నారు. కాబట్టి కుటుంబ పోషణ చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు స్మాల్ సర్వీస్ టు సొసైటీ ద్వారా మేము చేసే కార్యక్రమానికి సహాయం చేయాలని మీ కలివరపు సూర్యప్రకాష్ కోరుకుంటున్నారు. మా స్మాల్ సర్వీస్ టు సొసైటీ నెంబర్లు, ఫోన్పే నెంబరు 9393610820, అలాగే 9133433334. కోటబొమ్మాలి మండలం ఎలమంచిలి గ్రామంలో ఓ మహిళ ఇంటి నిర్మాణ పునాదులను కూల్చివేసిన రెవెన్యూ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎలమంచిలి గ్రామంలో సర్వే నెంబర్ 60 వీరగట్టపు రజని అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు పట్టా మంజూరు చేసింది. ఎన్నికల కోడ్ రావడంతో పిల్లర్లు వేసి పునాదుల స్థాయిలోనే ఇంటి నిర్మాణాన్ని ఆపివేశారు. అయితే గురువారం కోటబొమ్మాలి మండల రెవెన్యూ అధికారులు వచ్చి ఇది అక్రమ నిర్మాణం అంటూ అక్కడ నోటీసులు పెట్టి కూల్చివేశారు. దీంతో బాధిత కుటుంబం లబోదిబం అంటూ ఆక్రమణను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇల్లు పట్టా మంజూరు చేసినప్పటికీ అక్రమ నిర్మాణమని కూల్చివేస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా అధికారులు పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కమ్మసిగడంలో శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర ఫిబ్రవరి 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు జరగనున్నాయని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుటి ఈశ్వర్రావు తెలిపారు. గురువారం ఎచ్చెర్ల మండలంలోని కమ్మసిగడం శ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుటి ఈశ్వర్రావు. ఈ సందర్భంగా నడికుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ జాతర సక్రమంగా జరిపేందుకు కమిటీ సభ్యులు, కమ్మ కుటుంబ సభ్యులు సహకరించాలన్నారు. కల్చరల్ ప్రోగ్రాం, జాతర అభివృద్ధి తదితర పలు అంశాలు చర్చించారు. అనంతరం బీటీ రోడ్ నుంచి మహాలక్ష్మి తల్లి గుడి వరకు సీసీ రోడ్ వేసేందుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెలిచేటి రామకృష్ణ, వి రాజరవిచంద్ర, వి తేజ, వి రాజశేఖర్, మన్నె లక్ష్మీప్రసాద్, వి మురళి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణం చేసి పదవ బాధ్యతలు స్వీకరించిన గురజాపు రాము గురువారం విజయవాడ బీసీ భవనం గొల్లపూడి రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణం చేసి ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారికి పలువురు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. రజకుల కోసం ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తూ వారి అభ్యున్నతికి చేసిన కృషికి ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.